హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సీనియర్ హీరోలు ఎంతమంది ఉన్నా అందులో నేను ఎప్పటికీ ఎవరు ఎంగే అంటున్నారు హీరో బాలకృష్ణ. ఆ రేంజ్ లో అటు యూత్ లో ఇటు ఫ్యామిలీస్ లో మాస్ లో తనకంటూ క్రేజ్ సంపాదించుకొని దాదాపు 40 ఏళ్ల నుంచి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సినిమాల స్పీడ్ విషయంలో ఏ హీరోకి లేనంత స్పీడ్ చూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ పవర్ఫుల్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్న బాలయ్య ఈసారి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారా? బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆగేదే లేదంటున్నారు. సినిమాకి యాక్షన్ డోస్ పెంచుకుంటూనే పోతున్నారు. పెద్దగా ఎక్స్పెరిమెంట్స్ చెయ్యకపోయినా ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యే సినిమాలతో ఇంకా సోలో పర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నారు బాలకృష్ణ. బాలయ్య ఎంత సీనియర్ హీరో అయినా ఎన్ని సినిమాలు చేసినా మాస్ యాక్షన్ చేయాల్సిందే. అదే మాస్ యాక్షన్ తో పవర్ఫుల్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్న బాలయ్య మరోసారి బాక్సాఫీస్ విధ్వంసానికి అఖండ 2తో రెడీ అవుతున్నారు. ఈ మధ్య వరుసగా పవర్ఫుల్ మూవీస్ చేస్తున్న బాలకృష్ణ మరోసారి ఆడియన్స్ ని పీక్స్ లో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. బాలయ్య బోయపాటి క్రేజీ కాంబినేషన్ లో అఖండ 2 టీజర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని, బాలయ్య పవర్ఫుల్ యాక్టింగ్ ని కలిపి చూపించారు. ఇప్పటికే అఖండ హిట్ తో ఈ కాంబినేషన్ మీద ఫుల్ గా ఉన్న అంచనాల్ని అఖండ 2 తాండవం టీజర్ పీక్స్ కి తీసుకెళ్లింది. బోల్డ్ లుక్ లో బాలయ్య అఘోరగా మరోసారి తన అన్మ్యాచబుల్ పవర్ ని చూపించబోతున్నారు. 64 ఏళ్ల బాలయ్య ఆ మాస్ ఇమేజ్ ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మాసిజం కి మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలయ్య ఇప్పటికీ అంతే పవర్ఫుల్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ మధ్య వరుసగా పవర్ఫుల్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి అదే మాస్ ఫీస్ట్ ఇస్తున్న బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేసినా, ఎంతమంది టాప్ డైరెక్టర్లతో మూవీస్ చేసినా బోయపాటి కాంబినేషన్ అంటే ఆ వైబ్రేషనే వేరు. అందుకే బోయపాటి బాలయ్య సినిమా అంటే ఎక్కడ్లేని బజ్ కి తోడు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందుకే సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యే అఖండ తాండవం ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాలకృష్ణ బర్త్డేకి ఈసారి ఫ్యాన్స్ కి డబుల్ ఫీస్ట్ ఇచ్చారు. కొన్నేళ్లుగా తన బర్త్డేకి కొత్త సినిమా అనౌన్స్మెంట్లు ఇస్తూ వస్తున్న బాలయ్య ఈసారి గోపీచంద్తో రెండోసారి సినిమా చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి మంచి సక్సెస్ అందుకుంది. మరోసారి పవర్ఫుల్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేయడంతో ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. 64 ఏళ్ల ఈ సీనియర్ హీరో స్పీడ్ విషయంలో మాత్రం తగ్గేదలే అంటున్నారు. 1 by 1 వరుస పెట్టి సినిమాన్ని లైన్లో పెడుతున్నారు. బాలయ్య సినిమా అంటే మాస్, బాలయ్య అంటే యాక్షన్ అనే రేంజ్ లో తన ఇమేజ్ బిల్డప్ చేసుకున్నారు బాలకృష్ణ. లుక్ ఎలా ఉన్నా బాలయ్య మాసిజం, డైలాగ్స్ కి ఫుల్ ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. మిగతా హీరోల్లా ఏజ్ కనిపించకుండా, యంగ్ గా కనిపించడానికి ట్రై చేయకుండా తన సినిమాల్లో ప్రయోగానికి ఎప్పుడూ రెడీయే అంటున్నారు. ఈ మధ్య వరుసగా పవర్ఫుల్ మూవీస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా చేస్తున్న ప్రతి సినిమా పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కి ఫేస్ట్ ఇస్తున్నారు బాలయ్య. కోర్ స్టోరీ యాక్షనే అయినా అన్ని రకాల ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు బాలకృష్ణ. మరి వరుసగా బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు సూపర్ సక్సెస్ అందుకుంటున్న బాలకృష్ణ తన ఫ్యూచర్ సినిమాల్ని ఇంకెంత పవర్ఫుల్ గా ప్లాన్ చేసుకున్నారో అని ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ హీరో క్యారెక్టర్స్ కే ఇస్తారు. సంవత్సరం పాటు ఒక సినిమా కమిట్ అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా 100 కోట్లు ఇస్తారు. కానీ అంతకంటే ఈజీగా నిమిషానికి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న క్యామియో స్టార్స్ ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. 6 నెలలు, సంవత్సరము ఒకే సినిమాకి కమిట్ అయి కాల్ షీట్స్ ఇస్తే మహా అయితే 100 కోట్లిస్తారు హీరోలకి. కానీ 2-3 నిమిషాల క్యామియో చేస్తే చాలు 10 కోట్లు చేతిలోకొచ్చేస్తాయంటున్నారు కొంతమంది స్టార్లు. అలా రికార్డ్ రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తున్నారు అజయ్ దేవగన్ లాంటి హీరోలు. RRR లో అజయ్ దేవగన్ చేసిన క్యామియోకి నిమిషానికి 4.5 కోట్లు తీసుకుని మొత్తం మీద 30 కోట్ల రెమ్యునరేషన్ దక్కించుకుని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు అజయ్ దేవగన్.
సినిమాకి క్రేజ్ తీసుకురావడం కోసం పాన్ ఇండియా స్టార్స్ ని క్యామియోస్ గా యాడ్ చేస్తున్నారు. అలా RRR లో అజయ్ దేవగన్ 30 కోట్లు తీసుకుంటే, ఈ సినిమాలో హీరోయిన్ అన్న పేరుతో జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ఆలియా భట్ కూడా 9 కోట్లు చార్జ్ చేసింది. కూలీ మూవీ కోసం ఆమీర్ ఖాన్ కూడా ఇదే రేంజ్ లో రికార్డు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమాలో ఆమీర్ ఖాన్ స్పెషల్ క్యామియో చేస్తున్నారు. దీనికోసం దాదాపు 20 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ ఫస్ట్ టైం తెలుగులో కన్నప్ప మూవీ కోసం ఎంట్రీ ఇస్తున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా పవర్ఫుల్ మైథాలజీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన కన్నప్పలో అక్షయ్ కుమార్ శివుడి క్యారెక్టర్ లో క్యామియో చేస్తున్నారు. ఈ క్యామియో కోసం అక్షయ్ కుమార్ 8 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. అజయ్ దేవగన్, ఆమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ హీరోలే కాదు, ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్, రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జైలర్ 2లో సౌత్ స్టార్ బాలకృష్ణ కూడా క్యామియో చేస్తున్నారు. ఈ ఎక్స్టెండెడ్ క్యామియో కోసం బాలయ్యకు 50 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. జైలర్ 1లో పాన్ ఇండియా స్టార్స్ గా సౌత్ నుంచి శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి క్రేజీ స్టార్స్ క్యామియోస్ చేశారు. భారీ డైలాగ్స్ లేవు, పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. కానీ కనిపించిన 2-3 నిమిషాల్లో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన ఈ ఇద్దరి క్యామియోస్ లో మలయాళ స్టార్ మోహన్ లాల్ కి 8 కోట్లు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కి 4 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇలా నెలల తరబడి కంప్లీట్ సినిమా చేయకుండానే జస్ట్ నిమిషాల్లో కనిపించే క్యామియోస్ తో కోట్లకు కోట్లు సంపాదిస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు ఈ స్టార్లు. తమిళ హీరోలకి కాలం కలిసి రావడం లేదు. ఒకరిద్దరు తప్ప తమిళ్లో ఉన్న మిగిలిన హీరోలందరూ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పట్టడంతో అసలు ఈ క్రైసిస్ నుంచి బయటపడేది ఎలా అని ఆలోచిస్తున్నారు. తమిళ హీరోల సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. రికార్డులు కాదు కదా, కనీసం పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రావటం లేదంటూ లబోదిబోమంటున్నారు తమిళ నిర్మాతలు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో, భారీ హైప్ తో రీసెంట్ గా థియేటర్లకు వచ్చిన థగ్ లైఫ్ కూడా అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. కమల్ హాసన్, మణిరత్నం క్రేజీ కాంబినేషన్, 35 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన నాయగన్ కాంబినేషన్ ని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమా మాత్రం అస్సలు ఎక్కలేదు ఆడియన్స్ కి. అంతేకాదు, కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో బ్యాక్ టు బ్యాక్ బిగ్ ఫ్లాపుల్లో పడిపోయారు కమల్ హాసన్. హిట్ ఫ్లాపులతో సంబంధం లేని పాన్ ఇండియా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మహారాజు తప్పించి రిలీజ్ అయిన 3 సినిమాలు అంతగా ఎంటర్టైన్ చేయలేకపోయాయి. విడుదలై పార్ట్ 2లో క్యారెక్టర్ కి అప్లాజ్ వచ్చినా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఏస్ మూవీలో కూడా విజయ్ సేతుపతి మార్కు కనిపించలేదు. ఇలా విజయ్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతోనే కంటిన్యూ అవుతున్నారు. లేటెస్ట్ గా సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెట్రో మూవీ రిలీజ్ కి ముందు మంచి బజ్ క్రియేట్ అయింది. తమిళతో పాటు తెలుగులో కూడా భారీగా ప్రమోషన్లు చేశారు సూర్య. కానీ తీరా రిలీజ్ అయ్యేసరికి ఆడియన్స్ కి ఎక్కలేదు. థియేటర్లో వర్కౌట్ కాకపోయినా ఓటీటీలో మాత్రం పర్వాలేదనిపించుకుంది ఈ సినిమా. అంతకుముందు భారీ బడ్జెట్ తో చేసిన కంగువా కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఇలా వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు సూర్య. ఎప్పుడూ డిఫరెంట్ జోనర్స్ ట్రై చేసి మినిమం సక్సెస్ అందుకునే విక్రమ్ కూడా ఈసారి ఒక్క సినిమాతో కూడా హిట్ అందుకోలేకపోయారు. వరుసగా వచ్చిన 2 సినిమాలు ఫ్లాప్ అవడంతో నెక్స్ట్ సినిమా విషయంలో ఆలోచనలో పడాల్సి వచ్చింది విక్రమ్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన తంగలాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అంచనాల్ని అందుకోలేక చతికిల పడింది. ఇక ఆ తర్వాత ఈ సంవత్సరం వచ్చిన వీర ధీర సూరన్ కూడా యావరేజ్ టాక్ తోనే కంటిన్యూ అయ్యింది. ఈ సంవత్సరం విక్రమ్ నుంచి రిలీజ్ అయిన 2 సినిమాలు ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయాయి. ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేసిన అజిత్ కూడా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కొట్టలేకపోయారు. ఫిబ్రవరిలో విడాముయార్చి సినిమాతో పాటు ఏప్రిల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేశారు అజిత్. అయితే విడాముయార్చి డిజాస్టర్ అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ పర్వాలేదనిపించింది. కానీ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అజిత్ సినిమాలు ఉండాలనుకుంటున్నారో ఆ రేంజ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు అజిత్. మరో తమిళ స్టార్ హీరో విజయ్ బిగిల్ తర్వాత హిట్ కొట్టలేదు. వరుసగా బీస్ట్, వారీసు, లియో ఇలా టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేసిన వరుసగా ఫ్లాపుల్ని ఫేస్ చేశారు విజయ్. అయితే విజయ్ సినిమా కెరీర్లో లాస్ట్ మూవీగా వస్తున్న జననాయగన్ పై మాత్రం ఆడియన్స్ లో అంచనాలు బాగా ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్. తమిళ సీనియర్ స్టార్ హీరో రజనీకాంత్ జైలర్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రిపీట్ చేయలేదు. ఆ సినిమా తర్వాత వచ్చిన లాల్ సలాం కానీ, వెట్టాయన్ కానీ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వలేదు. అయితే ఆ ఫ్లాపుల్ని కూలీ సినిమాతో బ్రేక్ చేస్తాడని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, తమిళ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ
వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు. మరి వీళ్ళ అప్కమింగ్ సినిమాలైన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి బాక్సాఫీస్ సక్సెస్ అందుకుంటాయో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది వాల్టీ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.